శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈరోజు మనం 3, 4, 5 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 3వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే ఏతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కృష్ణ పరమాత్మ మనకి ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క అధ్యాయంలో జ్ఞానం అంటే ఏందో, ఆ జ్ఞానం ద్వారా వచ్చే విజ్ఞానం ఏందో రెండింటి గురించి చెప్పడానికి చెప్తున్నారు. అంటే పరమాత్మ గురించి తెలుసుకునేది జ్ఞానం, అది అనుభవంలోకి వస్తే విజ్ఞానం. దాని గురించి మనకి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అది కూడా చెప్తున్నారు. ఈ విషయం ఉంది, కానీ ఈ విషయం అనుభవంలో రావడం కానీ కనీసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఎలా ఉంటారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం చెప్తున్నారు. ఎలా ఉంటారట? మనుష్యానాం సహస్రేషు, మనుషులందరిలో కూడా కేవలం మనుషులు చెప్తున్నారు. ఎందుకు మనుషులు చెప్తున్నారు ఇక్కడ? మరి దేవతలు అవి చెప్పొచ్చుగా, చెప్పలేదు. అంటే అర్థమైంది అంటే ఈ యొక్క బ్రహ్మ విద్య గురించి, పరమాత్మ గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరికి అర్హత ఉంటుంది? మనుషులకు ఒకటికే అర్హత ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది? ఇతర లోకాలకు పోయినా కూడా వాళ్ళందరికీ మోక్షం వచ్చడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు. అది కేవలం భూమి మీదకి వస్తేనే, భూమి మీద పుడితేనే అది సాధ్యం. అది కూడా మనిషిగా పుడితేనే. అందుకనే మనుష్యాణం అని చెప్తున్నాడు. ఇక ఏ జీవరాశిగా పుట్టినా మోక్షం పొందేంత పరిస్థితి లేదు. ఎందువల్ల? మనుష్యుడొక్కడే అంత గొప్పగా, అంటే తాను అడ్డంగా ఉన్న జీవిగా నిలువుగా ఉండేవాడు, వెన్నెముక నిలువుగా ఉండేవాడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? తనలోనే ఉన్న షట్చక్రాల్లో ఉన్నటువంటి ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తిని అతడు ముందు చెప్పినట్టు యోగ శాస్త్రం ప్రకారంగా తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వచ్చి ఈ సహస్రాలను చేరుకున్న తర్వాత ఆ పరమ ఆత్మ అనుభూతి చెంది అది ఆత్మానందం చెందడమే ఆ విజ్ఞాన శాస్త్రం. విజ్ఞానం ఇక్కడ చెప్పింది మనకి యోగం, విజ్ఞాన యోగం. అది వచ్చిన తర్వాత అతడు బతికుండగానే జీవన్ముక్తుడైపోతాడు. ఆ ముక్తి లభించే మార్గమే మానవుడికి ఒకటికి సాధ్యం. అందుకని మనుష్యాణం అని చెప్తున్నాడు. సహస్రేషు అంటే వేల కొద్ది, ఒకరు ఇద్దరు కాదు. ఇప్పుడు ప్రపంచంలో జనాభా ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. ఈ సహస్రం అంటే ఇక్కడ అనంతం అని అర్థం. అనంతం అంటే కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంత జనాభా ఉన్నా కూడా ఎవరికి పరమాత్మ మీద భక్తి కలగడమే కొంచెం కష్టం. భక్తి కలిగిన తర్వాత మనసు నిలకడగా ఉండడం ఇంకా కష్టం. మనసు నిలకడగా కలిగినా కూడా ఈ పరమాత్మను తెలుసుకోవాలి, చేరుకోవాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. దానికి మళ్ళీ గురువులు, శాస్త్రాలు అన్నీ చూసినా కూడా వాళ్ళకి చేరుకోవాలనే బుద్ధి పుట్టడం చాలా కష్టం. పుట్టినా కూడా దానికోసం సాధన చేసేవాళ్ళు తక్కువ. సాధన చేసినా తీవ్రంగా సాధన చేయాలి. అవే మనకు ముందు అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఎలా సాధనా మార్గాలు మొత్తం చెప్పారు పరమాత్మ. యోగ శాస్త్రమా, భక్తి యోగమా, జ్ఞాన యోగమా, ఏ యోగంలో పోయినా కూడా తీవ్రమైన ప్రయత్నం చేయాలని చెప్పారు. అలా చేయాలన్నప్పుడు ఏమైనా చేస్తారు? మానవులైన వాళ్ళ ప్రపంచ విషయాలు బాగా ఆకర్షిస్తాయి. మరి పరమాత్మ వైపు లాగడం చాలా కష్టం, నిలబడడం చాలా కష్టం. అదే ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నారు. మనుష్యాణం సహస్రేషు, మనుషులైనగా పుట్టినా కూడా కోట్ల కొద్ది జనం ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిలో కూడా కశ్చిత్ ఒక్కడు మాత్రమే యతతి ప్రయత్నిస్తాడు. ఏంది? సిద్ధయే, సిద్ధి పొందడానికి కోసంగా ప్రయత్నం చేస్తాడు. ఇంత జనం ఉన్నా ఎంత ముందు చెప్పాక భక్తి కలగడం, భక్తి కలిగిన తర్వాత దాని మనసు నిలకడగా కూర్చోవడం, సాధన చేయడం, సాధనలో కూడా గురువులు చెప్పిన దాన్ని, శాస్త్రంలో చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం, ఆ అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో తీసుకురావడం, తీసుకొచ్చినా కూడా తీవ్ర ప్రయత్నం చేసేవాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. అందుకే తక్కువ మంది కాదు అని చెప్పడం, వాళ్ళే ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటారని చెప్తున్నాడు. అలా ప్రయత్నించిన వాళ్ళు కూడా ఒక్కడే నన్ను తెలుసుకోగలుగుతాడు. అంటే అంత కష్టమైంది ఆ బ్రహ్మ విద్య. అందుకనే ఆయన చెప్తున్నారు. యతతామపి సిద్ధానాం, అలా ప్రయత్నించేటువంటి ఆ సిద్ధుల్లో కూడా కశ్చిన్ మాం, ఒక్కడు మాత్రమే, మాం నన్ను, వేత్తి తత్వతః, నా యొక్క యథార్థ స్వరూపాన్ని ఒక్కడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు.
అట్లా ప్రయత్నించిన వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారనుకుంటే కూడా, ఆ సిద్ధులైన వాళ్ళు ఉన్నారనుకున్నా కూడా ఆ ప్రయత్నం చేసేవాళ్ళు, ఆ యోగ సిద్ధి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ వాళ్ళల్లో కూడా ఒక్కడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు తప్ప ఇది అందరికీ సామాన్యంగా అర్థమయ్యే విషయం కాదు, అవగతమయ్యేది కాదు. ప్రయత్నం చేయడం, తీవ్ర ప్రయత్నం చేసినా కూడా సాధించడం చాలా కష్టం, ఒక్కడికి సాధ్యం అవుతుంది అనే విషయాన్ని స్పష్టంగా ఈ శ్లోకం చెప్తున్నారు పరమాత్మ. అట్లా అని చెప్పి మనం భయపడి పరిగెత్తి పారిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందువల్ల ఇక్కడ మనకి చెప్తోంది ఈ యొక్క 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా భక్తి యోగం గురించి చెప్తున్నారు. భక్తి అన్నిటికన్నా చాలా సులభమైంది భగవంతుడు చేరుకోవడం కోసంగా. అవన్నీ కూడా ముందు ముందు మనకు చెప్తారు ఈ యొక్క అధ్యాయంలో. అందులో కూడా భగవంతుడినే నమ్ముకుంటే, అందుకే ముందు చెప్పాడు మత్పరహ, నాయందే మనసున్నవాడు, నన్నే ఆశ్రయించిన వాడికి సులభంగా వస్తుంది, ఆ మార్గం వెళ్ళడానికి సులభం అవుతుంది అది చెప్తూ కూడా. కానీ ఇట్లా ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం ఇలా ఉంటారయ్యా అని అర్జునుడికి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఇలా చెప్పడానికి చెప్పేదాన్ని బట్టి అంటే తత్వతః అనేది చాలా ముఖ్యమైన పదం. తత్వతః అంటే ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడానికి ఎలా తెలుసుకుంటారు? శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది సాధన చేసి అనుభవంలో తెచ్చుకోవాలి, ధ్యానం చేసి. యోగ శాస్త్రం ప్రకారం అయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వాటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు, తెలుసుకొని ముందుకు పోవచ్చు. దానికైనా గురువులు ఉండాల్సిందే. అలాగే భక్తి మార్గం ద్వారా కూడా గురువులు ఉండాల్సిందే. ఇంత తెలుసుకొని సాధన చేసిన తర్వాత తను తెలుసుకునేది పరమాత్మకు తనకు వేరుగా లేడు అనే విషయం రూఢిగా తెలుసుకుంటాడు. అదే తత్వతః అంటే. తానే పరమాత్మ, తనలోనే పరమాత్మ కూర్చో ఉన్న అనే విషయం తెలుసుకుంటాడు. అది అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవం రావడం అనేది అట్లా తెలుసుకునేవాడు, నన్ను తెలుసుకునేవాడు కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు. ప్రయత్నం చేసేవాడు ఎంతో మంది ఉండొచ్చు, కానీ అనుభవంలోకి తెచ్చుకునేవాడు ఒకడే ఉంటాడని ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ స్పష్టం చేస్తున్నారు. కానీ భయపెట్టడం లేదు. అలా చెప్తూ కూడా దాని పరిష్కార మార్గాలు కూడా ముందు ముందు చెప్పుకుంటూ పోతున్నారు. ఇక్కడ కూడా మనకు సూచన చేసినట్టే, అసలు నన్నే ఆశ్రయించు, నా యందే ఆసక్తి ఉంచు ముందు శ్లోకం చెప్పేశారు. అలా చేసుకున్న వాళ్ళకి భగవంతుడు తానే తప్పక లభిస్తాడు అనే భరోసా కూడా ఇస్తున్నారు. 4వ శ్లోకం. ఇక పరమాత్మ ఇంకా వివరంగా చెప్పబోతున్నారు. ఏమని? ఇప్పుడు మనకు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబోతున్న విషయం ఏంది? జీవుడు మరియు ప్రపంచం, పరమాత్మ, ఈ 3 అంశాలని వివరించబోతున్నారు. జీవాత్మ పరమాత్మలో కలగడమే యోగం కదా. అది కలగడానికి ముందు ఏముంది? మన ముందు అడ్డం ఉంది ప్రపంచమే. మరి పరమాత్మ ఎక్కడున్నాడు? ఆయన తత్వం చెప్తున్నారు. ఇంకా అందుకే తత్వతః పదం ముందు పెట్టేశాడు. ఎక్కడి నుంచి పరమాత్మ తన తత్వం చెప్పబోతున్నారు. ఎలా ఉన్నాడు, తత్తుగా ఎలా ఉన్నాడు విశ్వంలో అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు ఈ శ్లోకాల ద్వారా. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. 5వ శ్లోకం. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ 2 శ్లోకాలకి అనుబంధం ఉంది. 4వ శ్లోకానికి అనుబంధం 5వ శ్లోకం. ఇక్కడ మనకు చెప్తోంది పరమాత్మ. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 శ్లోకాలకు కలిపి ఈ విశ్వంలో ఎలా ఉంది, జగత్ ఎలా ఉందట? 2 ప్రకృతులతో ఉందట. ఒకటి అపరా ప్రకృతి, ఇంకోటి పరా ప్రకృతి అని 2 ఉన్నాయట. అవి నా యొక్క తనే ఆ 2 రూపాల్లో ఉన్నాడట. ప్రకృతిగా ఉన్నాడు. ఆ ప్రకృతి అపరా ప్రకృతి, పరా ప్రకృతిగా ఉన్నట. అపరా ప్రకృతి అనేది అంటే అర్థం ఏంటంటే గొప్పది కాదు అని అర్థం, నికృష్టమైంది అని అర్థం. పర అంటే ఉత్కృష్టమైంది, చాలా గొప్పది అని అర్థం. ఈ 2 రూపాల్లో కూడా ఆయనే కూర్చో ఉన్నట్ట. ఆ విషయాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు పరమాత్మ. భూమి ఎలా ఉన్నట్ట, అపరా ప్రకృతి గురించి ముందు 4వ శ్లోకం చెప్తున్నారు, పరా ప్రకృతి గురించి 5వ శ్లోకం చెప్తున్నారు.
అపరా ప్రకృతి అంటే ఏంది అంటే అది 8 రకాలుగా విభజించబడిందట. ఆ అపరా ప్రకృతి ఏందవి? భూమి, అప్ప అంటే నీరు, అనలం అంటే అగ్ని, వాయు అంటే గాలి, ఖమ్ అంటే ఆకాశం. ఈ 5 మరియు మనస్సు, బుద్ధిరేవచ అహంకారం. ఇతీయం మే నా యొక్క భిన్న అంటే విభజించబడిన ప్రకృతి అష్టద ఆ 8 రకాలుగా విభజించబడింది. ఈ ప్రకృతి అంతా నేను సృష్టించిన ఈ ప్రకృతి ఎలా ఉందట? 8 రకాలుగా విభజించబడిందట విశ్వం. అది ఎలా ఉందంటే మనకు కనిపిస్తున్న పంచభూతాలు ఏం చెప్పాడు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని చెప్పేశారు. మామూలుగా మనకి ఎలా చెప్పుకుంటాం? అసలు పరమాత్మలో నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువులో నుంచి నీరు వచ్చింది, వాయువులోంచి అగ్ని వచ్చింది, అగ్నిలోంచి నీరు వచ్చింది, నీరులోంచి భూమి వచ్చింది అని చెప్పుకుంటాం. కానీ పరమాత్మ ఇక్కడ ఇట్లా వెనక చెప్తున్నారు. భూమి చెప్తున్నాడు, భూమి తర్వాత నీరు చెప్పారు, నీరు తర్వాత అగ్ని చెప్పారు, తర్వాత వాయువు చెప్పి తర్వాత ఆకాశం చెప్తున్నారు. ఇక్కడ ఆ చెప్పిన ఆర్డర్ కొంచెం వెనక్కి చెప్పారు, వ్యతిరేకంగా చెప్పారు. అలా ఎందుకు చెప్తున్నారు అసలు అంటే ఈ విశ్వంలో ఉండే ఆ అపరా ప్రకృతి, ఆ స్వల్పమైన ప్రకృతి ఆయనే సృష్టించాడు. అదంటే మాయా ప్రకృతి అన్నమాట. అంటే మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం కూడా ఆఖరికి ఇవన్నీ జడమైనవి, పంచభూతాలతో సహా. విశ్వంలో ఉన్నదంతా పంచభూతాత్మే ఉంది. మళ్ళీ ఈ 3 శక్తులు అహంకారం, బుద్ధి, మనస్సు 3 ముఖ్యమైనవి. ఇవి అంతఃకరణం అని చెప్పడతాయి. అంతఃకరణం అని చెప్పడినా వీటిలో కూడా మనకి చిత్తం అనేది మనసుతో ఉంటుంది కాబట్టి చిత్తం చెప్పలేదు. కాబట్టి 8 రూపాలతోనే విశ్వం ఉంది. ఆ 8 రూపాలు మనకు కనిపిస్తున్నాయి, అది ముఖ్యమైనది. కానీ మన శరీరంలో కూడా 8 ఉన్నాయి. మన శరీరంలో ఉన్నాయి, విశ్వమంతా ఉన్నాయి. అదే మనకి లలితా శాస్త్రంలో అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని అని చెప్పారు. ఈ 8 బయట ఉన్నాయి, మనలో ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడు సృష్టించాడు, కానీ ఇవి జడమైనవి. అంటే వాటికి కదలిక లేదు, వాటికంటే స్వతంత్రత లేదు, వాటికి స్వతంత్రంగా ఏ పని చేయలేవు అవి. కానీ అవి ఎప్పుడు పనిచేస్తాయి? ఆ పరాప్రకృతి వచ్చిన తర్వాతే పనిచేస్తాయి. ఇప్పుడు మన పరా గురించి తర్వాత శ్లోకం చెప్తున్నారు. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. ఇంకోటి అన్యమైంది, ఇంకోటి ఉంది. మొత్తం అపరేయం, అపరా అనే ప్రకృతి ఈ 8తో ఉంది. తర్వాత శ్లోకం అందుకే కంటిన్యూషన్ చేసి చెప్తున్నారు. ఈ 8 కలిపి అపరా ప్రకృతి అంటారు అని చెప్పి దానికంతా అన్యమైంది ఇంకో ప్రకృతి ఉంది. దాని పేరు పరాం, పరా ప్రకృతి. ఆ పరా అనేది విద్ధి మే, నాదే, నా ప్రకృతి, నా యొక్క ప్రకృతి. అది కూడా తెలుసుకో ఓ అర్జున. ఎవరు? మహాబాహో, గొప్ప బాహులు గల ఓ అర్జున. ఈ విధంగా నా సృష్టిలో, నా జగత్తులో నేను 2 రూపాలతో 2 ప్రకృతులు సృష్టించాను. ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు. అది అసలు విషయం. అపరా ప్రకృతి మాత్రం మొత్తం జడమైంది, కనిపిస్తూ ఉంటుంది. పరాప్రకృతి దానికి మూలమైంది, అది మాత్రం కనిపించదు. అది ఎలా ఉంది? జీవభూతం, జీవులలో జీవశక్తిగా కూర్చోంది. అది ఏదం ధార్యతే జగత్, ఈ జగత్తును ధరించింది కూడా ఆ జీవమే. ఆ జీవాత్మ అనేదే అంతటా ధరించి ఉంది, రూపాన్ని ధరించి ఉంది. ప్రతి ఒక్క జీవిలో కూడా ఆ జీవమే ఆ దేహాన్ని ధరించి కూర్చోంది. కాబట్టి దేహము ధరించిన ఆ జీవమేమో బయటికి కనిపించదు. ఎలాగైతే ఇప్పుడు మనకు కరెంట్ ఉంది, కరెంటుతో మనము బల్బు వెలిగించుకుంటున్నాం, ఫ్యాన్ తిప్పుకుంటున్నాం గాలి కోసం, మళ్ళీ ఏసీ పెట్టుకుంటున్నాం, అనేక రకాలుగా కరెంటు వాడుకుంటున్నాం. కరెంటు లేకపోతే ఆ బల్బు పనిచేయదు, ఆ ఫ్యాన్ పనిచేయదు, ఆ ఏసీ పనిచేయదు. కరెంటు ఉంటేనా అవన్నీ పనిచేస్తాయి. అలాగే
కరెంటు లాంటిది ఆ చైతన్యం. చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక లలితాశాస్త్రం చెప్పినట్టుగా ఆ చైతన్య శక్తి, ఆ చిచ్చక్తి, ఆ చైతన్యమే ఆ జీవశక్తి. ఆ జీవశక్తి ఉంటేనే ఈ దేహంలో ఉండే పంచభూతాత్మకమైన ఈ దేహం పనిచేయాలంటే ఆ యొక్క చైతన్య స్వరూపం ఉండాల్సింది. అదే మూలమైంది. కాబట్టి అది పరాగా ఉంది. అపరాగా ఈ పంచభూతాత్మకమై మరియు అంతఃకరణ శుద్ధితో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా అపరా ప్రకృతిగా ఉన్నాయి, పరా ప్రకృతిగా ఇవి ఉన్నాయి అని పరమాత్మ చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఏంది, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఈ 2 శ్లోకాల వల్ల మనకి? ప్రకృతిలో ఉండేటువంటి ఈ విశ్వంలో, ఈ జగత్తులో జగదీశ్వరుడు కూర్చో ఉన్నాడు. ఆయన పట్టుకోవాలంటే జగత్తులోనే పట్టుకోవాలి. కానీ జగత్తులో కూడా జీవంలో కూర్చో ఉన్నాడు. కాబట్టి జీవమే అన్ని భూతాల యొక్క శరీరాలు ధరించి కూర్చో ఉంది. కానీ మనకు తిరగడం లేదు. ఎందుకు తిరగడం లేదు అంటే ఈ అష్ట రూపాలుగా ఉండే ఆ అపరా ప్రకృతే మనకు అడ్డం వస్తుంది. దాని మీదే మనకు అందరికీ లక్ష్యంగా ఉంటుంది. దాని మీదే మన యొక్క మనసు పరిగిస్తుంది. కాబట్టి మనం మనలోనే ఉన్నట్టు ఆ జీవాత్మ, ఆ పరమాత్మ మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ విషయం చెప్పడం కోసంగా మెల్లమెల్లగా తీసుకెళ్తున్నారు, ప్రపంచాన్ని చూపిస్తున్నారు. మొట్టమొదట ఇప్పుడు ప్రపంచంలో 2 ప్రకృతులు ఉన్నాయట. ఒకటి అపరా ప్రకృతి, 2 పరా ప్రకృతి ఉందని వాటిని తెలుసుకుంటే గాని పరమాత్మను తెలుసుకోలేం. ఈ విషయం మనకి పరిచయం చేయడం కోసంగా ఈ 2 శ్లోకాలు కలిపి చెప్పేస్తున్నారు పరమాత్మ. కానీ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, పంచభూతాలు చెప్పాడు కదా, ఈ పంచభూతాలు వాటికంటూ అవి కూడా జడమే. మనకు కనిపిస్తోంది, మరి జడంగా లేవి అంటే వాటి జడత్వం ఉంది. ఎలా? మనకి ఇప్పుడు లలితాశాస్త్రం పంచ తన్మాత్ర సాయక, ఆ మూలశక్తి మాత్రం అక్కడే భగవంతుడి చేతిలోనే ఉంది. ఇక్కడ భూమి మనకు కనిపిస్తోంది, భూమి యొక్క శక్తి భగవంతుడి చేతిలో ఉంది. అదే తన్మాత్ర. ఆ తన్మాత్ర ఏంది? భూమి యొక్క తన్మాత్ర ఏంది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. వాటన్నిటిలో గంధం ముఖ్యమైనది. వాసన. ఆ వాసన మనము భూమి మీద వర్షం వచ్చినప్పుడు మనకు ఆ వాసన తెలుస్తుంది. కాబట్టి భూమికి వాసన లక్షణం ఉందని మనం తెలుసుకుంటున్నాం. కానీ భూమికి తెలియదు దానికి ఆ లక్షణం ఉందని దానికి తెలియదు. కానీ దాన్ని అనుగ్రహిస్తున్న పరమాత్మకు తెలుసు. పరమాత్మ యొక్క సూక్ష్మ రూపంలో ఉన్నట్టు ఆ శక్తి మాత్రం అక్కడి నుంచి వస్తోంది, భూమికి పరమాత్మ నుంచి వస్తోంది. అందుకని అవి కూడా జడాలే. అలాగే జలంలో రసం ఉంది. రసం అంటే రుచి. ఆ రుచి తన్మాత్ర భగవంతుడి యొక్క స్వరూపం. అక్కడి నుంచి నీరు వస్తోంది. కానీ నీటికి తన రుచి తనకు తెలియదు. మనకందరికీ రుచి ఇస్తుంది కానీ దానికి తెలియదు ఉందని. కాబట్టి ఈ విధంగా జడం. మనకి ఇంకోటి మనకు కనిపించకుండా మన మనసు, బుద్ధి, అహంకారం కూడా కనిపించవు. కానీ అవి చేసే ఈ 8 రూపాయలతో కూర్చొని అవి మాయా నాటకాన్ని ఆడుతున్నాయి. నాటకం ఆడుతూ మనం నడిపిస్తున్నాయి, మన జీవితాన్ని శాసిస్తున్నాయి. నడిపించడం కూడా శాసిస్తోంది మన మనసు అయితే. కానీ వీళ్ళన్నిటి దాటుకొని పోయి మన జీవుడి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం సాధన చేయాలి. సాధన చేయాలంటే ముందు ఇక్కడ చెప్తున్నారు, అదే జ్ఞానం చెప్తున్నారు. నేను ఎక్కడున్నాను అనే విషయం చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ. ఎక్కడున్నాట? ఆ పంచభూతాల్లో కూర్చోన్నట. ఆ మనసు, బుద్ధి, అహంకారం వీటన్నింటికి మూలమైన వాడు, అన్నింటినీ ధరించిన వాడు, జీవంగా ఉన్నవాడు ఆయనే. కాబట్టి మనలోనే కూర్చున్న ఆ పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవడం, అదే యథార్థ తత్వం. అది తెలుసుకుంటే మనమే పరమాత్మ అయిపోతాం. కానీ తెలుసుకోవడం చాలా కష్టం. ఎందువల్ల మనకి ముందు 8 శక్తులు మనకు ఆ ప్రకృతి అడ్డం వస్తుంది. పంచభూతాలు అవన్నీ మనకు అడ్డం వచ్చేస్తాయి. మన శరీరంలో కూర్చో ఉన్నాయి, అంతటా ఉన్నాయి, పెట్టా ఉన్నాయి, మనలో కూడా కూర్చో ఉన్నాయి. కాబట్టి మనల్ని మనమే జయించడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు మాత్రమే వాటిని అందుకోగలుగుతాం. అది సాధ్యమా అంటే ప్రయత్నం. ఇప్పుడు చెప్తున్నారు, మనకు సలహా ఇస్తున్నారు పరమాత్మ. ఈ విధంగా నేను విశ్వంలో విష్ణువుగా కూర్చో ఉన్నాను. కాబట్టి విశ్వంలో నుంచే నువ్వు విష్ణువుని చూడాలి. చూడ్డానికి ఉంటే మార్గం ఏంటనే విషయం ఇప్పుడు మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటిదాకా సాధనా మార్గాలు చెప్పింది కూడా అదే ఆయన ముందు చెప్పేశారు. ఇప్పుడు ఈ జీవభూత మహాబాహు అని చెప్పాడే, ఆ జీవభూతంగా ఉండడానికి మాత్రం
దానికే వికారాలు లేవు. అవన్నీ మనకు 2వ అధ్యాయంలో మొత్తం చెప్పేశారు. దానికి వికారాలు లేవు, నాశనం లేదు, అది అంతటా వ్యాపించి ఉంటుంది, అటు అన్నిటికీ శక్తి ఇస్తుంది అదే అని చెప్పేశాడు. ముందే చెప్పేశారు ఇవంతా. ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తున్నారు. విశ్వం ఎలా ఉంది, విశ్వంలో ఎలా నాటకం జరుగుతోంది, ఆ నాటకం వల్ల మాయాశక్తి వల్ల మనం ఎలా ఎదుర్కోలేకపోతున్నాం అనే విషయాన్ని ఇంకా వివరంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి విశ్వంలోనే విశ్వేశ్వరుని పట్టుకోవాలి అనే విషయాన్ని మనకు సందేశం ఇస్తున్నారు 2 శ్లోకాల ద్వారా. దాంతో పాటు మనకు చెప్తున్నారు విశ్వంలో నేను ఏ విధంగా ఉన్నాననే విషయం కూడా మనకు స్పష్టం చేస్తున్నారు పరమాత్మ. ఈ విధంగా మనకు మొదటి 3వ శ్లోకంలో ఏమో ఆయనకి కోట్ల మందిలో ఒకడే తెలుసుకుంటాడు నా జ్ఞానం గురించి, వాడికి అనుభవంలోకి వస్తున్న విషయం చెప్పేశారు. ఈ తర్వాత 2 శ్లోకాలు వచ్చి అపరా పరా పరా పరరహస్య యోగిని వ్యక్త వ్యక్త స్వరూపిణి ఇవన్నీ లలితా సహస్రంలో ఉన్నాయి. దాంట్లో కూడా ఇవన్నీ చెప్పేశారు. అష్టమూర్తి అరజా జైత్రి లోకయాత్ర విధాయిని అని ఇక్కడ ఏమేమి చెప్తున్నారో అవన్నీ దాంట్లో కూడా చెప్పారు. కాబట్టి మనకి ఈ విధంగా పరమాత్మ విశ్వాన్ని చూస్తూ విశ్వేశ్వరుని పట్టుకోమని చెప్పి సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకాల్లో. ఈ శ్లోకాలే కాదు, ఈ అధ్యాయం అంతా మనకి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి చెప్తుంటారు, ఇంకా తీసుకెళ్తారు 12వ అధ్యాయం దాకా కూడా కొనసాగుతుంది ఈ విషయం. ఈ విధంగా ఈరోజు మనం భగవద్గీతలో మనకు 7వ అధ్యాయం అనేటి జ్ఞాన విజ్ఞాన యోగంలో మనం 3వ శ్లోకం, 4వ శ్లోకం, 5వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.